Daily. Taste the Daily. విశాఖ మైనింగ్ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉందన్నారు. మినరల్ వెల్త్తో రెవెన్యూ పెరుగుతుందని చెప్పారు. విశాఖలో క్రిటికల్ మినరల్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పాలసీ తెచ్చామని, త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్పై గ్రామస్తులతో మాట్లాడుతున్నామని చెప్పారు మంత్రి కొల్లు. విశాఖపట్నంలో గూగుల్ వస్తూ ఉంది, గూగుల్ డేటా సెంటర్ వస్తూ ఉంది, అలాగే ఆర్సెలర్ మెటల్ అనకాపల్లి వస్తూ ఉంది. ఎక్కువగా ఈ ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు అయిపోవస్తూ ఉంది. అట్లాగే డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా హైవేస్ కూడా కొన్ని వాళ్ళ కొత్త రోడ్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పర్మిషన్స్ అన్నీ కూడా అతి త్వరగా క్లియర్ చేయమని చెప్పడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తామంటే ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తాం.